తయారు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అది చాలా ఒక చట్ట వ్యతిరేకమైన ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చాలా కీలకమైందంటే ఇట్లాంటి సందర్భాలలో మనం అర్థం చేసుకోవాల్సిన కనీసమైన విషయాలు ఏంటి అంటే అసలు ఏదైనా ఒక ఆందోళన తలెత్తిందంటే దానికి మూల కారణం ఒక ఏవో సామాజిక ఆర్థిక పరిస్థితి. ఆ సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఆ కారణాలను మనం వెతికి పట్టి వాటిని రూపుమాపటానికి ప్రయత్నం చేయకుండా ఆ ఉద్యమాలు పోవు. కాబట్టి చాలా కీలకం. అట్లాంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేయవలసింది పోయి ఇవాళ ప్రభుత్వం ఈ రకంగా వ్యక్తులను చంపితే ఉద్యమం పోతుందని అనుకోవటం ఇది మూర్ఖం. అది అయ్యే పని కాదు. అది అట్లాంటి పరిణామాలు ఎప్పుడు కూడా ప్రపంచంలో రాలేదు. ఎంతమందిని బ్రిటిష్ వాళ్ళు చంపేది కానీ స్వాతంత్రోద్యమం ఆగింది. ఇవైనా అంతే. అది ప్రభుత్వం ఇవాళ అర్థం చేసుకోవాలి. అందున ఇవాళ ప్రత్యేకించి చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎంత బలం అవసరమో గంతే ఉపయోగించాలని చట్టం చెప్తుంది. ఇవాళ మావోయిస్టులు ఏమంటున్నారు, మేము కాల్పులు ఆపుతున్నాం, చర్చలు అంటున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏముంటుంది? చర్చలు చేయాలి. అది బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం వాళ్ళు చర్చలు జరపకపోతే దీని దుష్పరిణామాలు ఆదివాసుల మీద, ఆదివాసుల సమాజం ఇవాళ దెబ్బతింటుంది. హింస ప్రభావంతో అక్కడి ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతింటుంది. వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేయటానికి ఉన్న అవకాశాలు పూర్తిగా అడుగట్టిపోతాయి. అది సరియైన పద్ధతి కాదు. ఇవాళ అందుకనే ప్రభుత్వంతో నేను కోరేది ఏమిటంటే చర్చలు జరపండి. వాళ్ళ చర్చలు జరిపేమన్న వాళ్ళంతా మావోయిస్టుకు అనుకూలమైన వ్యక్తులు అనుకుంటే పొరపాటు. ప్రజాస్వామ్యానికి అనుకూలమైనటువంటి వాళ్ళే ఈ ప్రతిపాదన చేస్తున్నారు. వాళ్లకు మావోయిస్టు సిద్ధాంతంతో అంగీకారం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంతో అంగీకారం, రాజ్యాంగంతో అంగీకారం అనే ఒక ఏకైక సూత్రం ఆధారంగా అందరూ కూడా ఈ చర్చలు ప్రతిపాదిస్తున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని చర్చలకు పిలవాలి, చర్చలు చేయాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాము. ఇది అయిష్టం కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతి, రాజ్యాంగ పద్ధతి ప్రకారం పోవాలి. నాకు ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు అని చెప్పే అధికారం లేదు. చాలా కాళోజీ గారు ఊకే చెప్పేది, కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తన ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారం లేదు. కుర్చీలో కూర్చున్న ఆయన వ్యక్తి కాదు, ఆయన ఒక హోదాను నిర్వహిస్తున్నాడు. ఆ హోదాను చట్ట ప్రకారం ఏం చేయవలసి ఉంటే సమాజాన్ని నాగరికంగా పద్ధతుల్లో ముందుకు నడిపించడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయవలసి ఉంటే అది చెయ్యాలి. అది చేయటం ఇవాళ ప్రభుత్వానికి ఉండే బాధ్యత. నాకు ఇది నచ్చలేదు, నేను ఇట్లా చేయదలుచుకోలేదు, ఆ అధికారం లేదు వాళ్ళకి. అందుకని ఇది మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దాన్ని ఇవాళ ప్రభుత్వం గుర్తెరిగి బాధ్యతతో వ్యవహరిస్తుందని ఆశిస్తుంది.